హాయ్ అండి. నేను మీ హెర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే మొన్న మండే అనమాట. మండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను. లంచ్ అది చేసేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఈవినింగ్ అయితే అక్క స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే సమోసాలు అయితే తెచ్చింది. నాకు సమోసాలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఈవినింగ్ అయితే తను కూడా వచ్చాడనమాట. నైట్ ఇంక డిన్నర్కి అయితే వచ్చాడు. అందరం కలిసి అయితే ఇంకా నైట్ డిన్నర్ చేస్తాము. ఇంకా మమ్మీని రైస్ అయితే వండొద్దని చెప్పామన్నమాట. ఇంకా ఓన్లీ మమ్మీ డాడీ ఇద్దరికే అనమాట. మార్నింగ్ రైస్ ఉంది కదా అని చెప్పేసి ఇంక వాళ్ళు తినేస్తానని అన్నారు. డాడీ అయితే మా కోసం నాకు తనకిని ఇలా పరోటాలు అయితే తీసుకొచ్చారు. ఒకసారి అయితే నేను వెళ్ళినప్పుడు డాడీ పరోటా తీసుకొచ్చారనమాట. ఒక దగ్గర చాలా బాగుందనమాట. నాకు అక్కడ నుంచే కావాలని అంటే అక్కడ డాడీ అక్కడి నుంచి తీసుకొచ్చారు. నాకు అక్కడ కర్రీ టేస్ట్ అయితే నచ్చిందండి. ఇక్కడైతే ఇంకా సర్వ్ చేసుకుంటున్నాము. కొద్దిసేపు అయితే డిన్నర్ అది చేసిన తర్వాత కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఉండి తర్వాత ఇంకా నైట్ అయితే ఇంటికైతే మేము రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ వైజాగ్లో వర్షాలు అయితే మాత్రం చాలా ఎక్కువ పడుతున్నాయండి. పిడుగులు అవి అయితే కూడా చాలా ఎక్కువగానే పడుతున్నాయి. సౌండ్స్ ఎలా ఉంటున్నాయి అంటే ఏదో మన పక్కనే పిడుగు పడినంత సౌండ్స్ వస్తున్నాయి. అలాగే దాని తగ్గట్టుగానే చుట్టుపక్కలే పడుతున్నాయండి. చాలా ఇదిగా అయితే ఉంది వర్షాలు అవి కూడా. ఇక్కడ వైజాగ్లోనికి మిగతా చాలా ఊర్లలో కూడా స్టేట్స్లో కూడా వర్షాలు అనేవి కొద్దిగా ఎక్కువగానే పడుతున్నాయండి. కాబట్టి బయటకు అది వెళ్ళేటప్పుడు మాత్రం ప్లీజ్ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. చెట్ల కింద ఆటల కింద అది అస్సలు ఉండొద్దండి. ఇలాగైతే షార్ట్ తీసానమాట. షార్ట్ తీద్దాం కదా అని చెప్పేసి ఇలాగైతే పెట్టాను నేను. 3 ప్లేట్లు ఇలా దగ్గర పెట్టాను. అరిటాకులో అయితే తింటే మనకు మంచి ఫీల్ ఉంటుంది కదండి. అరిటాకులో పార్సల్ చేశారనమాట వాళ్ళు. ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా నైట్ ఇంటికి వచ్చానని చెప్పాను కదా. ఇంకా ఆ రోజు అయితే నేను ములంకాయలతో పప్పుచారు అయితే చేశానండి. ఇంకే వెజిటేబుల్స్ అయితే వేయలేదనమాట ఆ రోజు. నేను ఇంకా జస్ట్ ములంకాయలు వేసి పప్పుచారు చేశాను. జస్ట్ ములంకాయలతో కూడా పప్పుచారు అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను ఇదైతే షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. వీడియో అయితే ర్యాండమ్గా అప్లోడ్ చేశానండి నేను. ఒకే రోజు కాకుండా ఒక్కొక్క రోజుది కొద్దిగా వీడియోలు అయితే క్లిప్ చేశాను. వీడియోస్ అయితే ఈ మధ్యన ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇది బుధవారం అండి. బుధవారం బయటికి వెళ్ళాము అనమాట. పని ఉందని చెప్పేసి బయటకు అయితే వెళ్ళాము. వర్షాలు అదిగో చూసారు కదా, చెప్పాను కదండి వర్షాలు ఎలా పడుతున్నాయి అనేది. ఇంకా నైట్ అంతా బాగా పడుతుంది. మళ్ళీ మార్నింగ్ అయితే కొద్దిగా తగ్గుతుంది అనమాట. మళ్ళీ 11, 12 ఇలా అయ్యేసరికి మళ్ళీ పడుతున్నాయండి వర్షాలు అయితే. మార్నింగ్ 10 ఇలాగా అయినట్టుందండి అప్పుడైతే టైం అయితే. రోడ్లు అయితే ప్రశాంతంగా ఉన్నాయన్నమాట. వాతావరణం కొద్దిగా చల్లగా ఉంది కదా, కాబట్టి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం కానీ అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ వేగంగా మానిటైజేషన్ అయిపోవాలని మాత్రం బ్లెస్ చేయండి. ఇంకా చూసారు కదా, వర్షానికి అయితే రోడ్ల మీద అంతా కూడా వాటర్గా ఉందన్నమాట. వర్షం పడుతుంది తగ్గుతుంది ఉండడం వల్ల కొద్దిగా బయటకు అది పనులది ఏమైనా ఉన్నా సరే చేసుకోవడం అవుతుందండి. కంటిన్యూస్గా వర్షాలు కానీ పడ్డాయంటే మనం బయటకు కూడా వెళ్ళడం ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఇంక ఇదైతే ఫ్రైడే అండి, ఫ్రైడే మార్నింగ్ అనమాట. ఇంకా రోజు మార్నింగ్ అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, ఎప్పుడు కూడా 10 నిమిషాలు ముందే వాటర్తో నీట్గా కడిగేసుకొని నిండా వాటర్ ఉంచేసి తర్వాత నేను మళ్ళీ ఆ వాటర్ పంపేసి అప్పుడైతే రైస్ పెడతానని చెప్తాను కదా ఎప్పుడు కూడా. అలాగే ఇంకా రోజు లంచ్లోకి అయితే నేను క్యాబేజీ శనగపప్పు కర్రీ అయితే చేశానండి. చపాతీలోకి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి ఆ కర్రీ అయితే చేశాను. ఫుల్ వీడియో అయితే నేను షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. దీని ఫుల్ వీడియో కూడా నేను మన ఛానల్లో అయితే పెట్టానండి. క్యాబేజ్ శనగపప్పు అనేది
ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్‌లో చేస్తూ ఉంటాననమాట. ఫ్రెష్‌గా ఉందనమాట. ఫ్రెష్‌గా ఉన్నప్పుడే మనం ఏదైనా సరే కాయగూరల్లో ఏవైనా సరే ఫ్రెష్‌గా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఒకలా వస్తదండి. లేదనంటే టేస్ట్ ఇంకొకలా ఉంటది. ఇక్కడ ఏంటనంటే శనగపప్పు కదా! పోపుల్లోనే నేను కొద్దిగా శనగపప్పు అనేది వేసుకొని శనగపిండి ఆడించుకుంటాను కదండీ! శనగపిండి ఆడించినప్పుడు కొద్దిగా శనగపప్పు అయితే తీసి ఇలాగ క్యాబేజ్ శనగపప్పు కోసం అని చెప్పేసి కొద్దిగా అయితే ఉంచుతాననమాట. మొన్న పోపుల్లోనే కొద్దిగా పల్లీలు, కొద్దిగా మినపప్పు అవి ఉంటే అందులోని ఈ శనగపప్పును కూడా వేసేసాననమాట. అందువల్ల ఏంటంటే అందులోని శనగపప్పు అదంతా కూడా పల్లీలు అవి పక్కకు తీసేసి కొద్దిగా శనగపప్పునది అంతా కూడా కావాల్సినంత శనగపప్పునైతే సపరేట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో మినపప్పు ఉంది కదా అని చెప్పేసి అది సపరేట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. తెచ్చిన పప్పులోనే కొద్దిగా పప్పు అయితే ఉంచుకుంటానండి. ఇలాగ కర్రీస్‌లోకి ఆటిల్లోకి పోపుల్లోకి పెట్టుకోవడానికి. ఇది ఒక గంట సేపు అయితే నానబెట్టుకుంటానండి నేను. శనగపప్పుని మనకు బాగా నానాలనమాట. నానితే మనకి బావుంటదనమాట. ఇక్కడ క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాను. నేనేంటంటే మామూలుగా చాకుతీలో నీట్‌గా కట్ చేసుకోనండి. మామూలుగా పైన మోటుకుంటది కదా! అది కట్ చేసేసుకొని ఇలా పొరలు పొరలు అయితే తీసేస్తానండి. పొరలు పొరలుగా తీసుకొని సిజర్‌తో అయితే చిన్న చిన్న ముక్కలు చాలా సన్నగా స్లైడ్స్ లాగా నీట్‌గా కట్ చేసుకుంటాననమాట. మనకి క్యాబేజ్ తురుము అనేది చాలా బాగా వస్తది. నేను ఎప్పుడు కూడా సిజర్‌తోనే కట్ చేస్తానండి క్యాబేజీని ఎప్పుడు కూడాను. సింపుల్‌గా కూడా ఉంటది. మనకి ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టనవసరం అవసరం లేదు. ఎందుకంటే క్యాబేజీలోని మనం డైరెక్ట్‌గా గనుక కట్ చేసేసుకుంటే చిన్న చిన్న పురుగులు అవి కూడా ఉంటూ ఉంటాయి కదండీ అప్పుడప్పుడు. అందుకని చెప్పి ఇలా పొరలు పొరలుగా గనుక తీసుకొని మనం కట్ చేసుకుంటే పొరల మధ్యన ఏమైనా ఉన్నా కూడా మనకి చిన్న చిన్నవి ఏమైనా పురుగులు అవి ఉన్నా కూడా మనకు కనిపిస్తాయి. అందుకని ఎప్పుడు మ్యాక్సిమం మనం పొరల్లా తీసుకొని కట్ చేసుకోవడమే మంచిదండి. ఒక 2, 3 సార్లు అయితే కొద్దిగా సాల్ట్ వాటర్ అయితే వేసి బాగా క్లీన్ చేసుకుంటాననమాట. మనకి పురుగు మందులు అనేది కొద్దిగా ఎక్కువగా కొడతారు కదా! అందుకని చెప్పేసి. వీడియో అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశానండి. వీడియో లెంతీగా ఉందని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. ఇంకా కర్రీ చేయడం అయితే నేను చూపించలేదండి. కానీ కర్రీ అయితే నేను షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. కావాలనైతే చూడండి. దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. తప్పకుండా చూడండి. ఇది మనకి చపాతీలోకి, రైస్‌లోకి అయితే చాలా బావుంటదండి. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఆ రోజు నేను ముందు రోజే బట్టలు వేశానండి లక్షవారమే. కానీ ఆ రోజు పూర్తిగా వర్షం అయితే ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజైతే మిషన్‌లో బట్టలు తీయలేదనమాట. నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మిషన్ ఆన్ చేసి అప్పుడు మళ్ళీ బట్టలను ట్రై చేసి అప్పుడైతే ఆన్ చేశాను. అయినా సరే అప్పుడు కూడా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా నేను డాబా మీద బట్టలు అయితే వేయలేదనమాట. ఇంక ఇంటి పక్కన సందులోనే నేను ఆన్ చేసి వేసేసాను ఇంకా. తెవ మీద ఆరబెట్టేసాను. చూసారు కదా వర్షం అయితే పడుతుందండి. మనకి కెమెరాలో అయితే సరిగ్గా అవ్వట్లేదు. చూపిస్తాను చూడండి. వర్షం అయితే చాలా ఎక్కువ పడుతుంది. నేను అక్కడ వీడియో షూట్ చేశాను. చీకటిగా ఉందండి. ఎంత చీకటిగా ఉందో లైట్లు వేస్తే తప్ప మనకి ఇంట్లో లోపల అసలేం కనిపించట్లేదు. ఇదైతే ఈరోజు సాటర్డే అండి. ఇది సాటర్డే మార్నింగ్ అనమాట. మార్నింగ్ అయితే నేను లేచిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత కొన్ని సామాన్లు అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా నీట్‌గా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. దీని కంటిన్యూషన్ అయితే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.